ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీలో టీడీపీ కూటమి విజయం దశగా దూసుకుపోతోంది. దాదాపు 154 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. కేవలం 19 స్థానాలకే పరిమితమైపోయింది వైసీపీ. ఈ విషయంపై మరింత సమాచారాన్ని అందించి తమ విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు శ్రీరామ్ గారు. అలాగే టీడీపీ అని చెప్పలేం కానీ బట్ సిబిఎన్కి సంబంధించినటువంటి చాలా అత్యంత ఆప్తులు, ఆయన ఫోరంకి సంబంధించినటువంటి అమర్ గారు కూడా మన దగ్గరే ఉన్నారు. సిబిఎన్ ఫోరంకి సంబంధించి ఇద్దరితో కూడా ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నారా మీరు అందరూ? ఎందుకంటే మీరు ఆ రోజు మొన్న 2 days బ్యాక్ ఏ రోజైతే మనకు కొన్ని సర్వేలన్నీ రిలీజ్ అయ్యాయో అదే రోజు మీరు చెప్పారు 150 స్థానాలు ఖచ్చితంగా కొడతాము అని చెప్పేసి. ఆ రోజు మీరు ఏం చెప్పారో ఇప్పుడు అదే జరుగుతుందా? 100% అండి. 151కి ఒకటి ఎక్కువ వస్తుంది కానీ తక్కువ రాదండి. ఇప్పుడు ఏమైంది, పరిస్థితులు ఏమేమి మారాయి అనేది ఒక అంచనా వచ్చింది నాకు. ఎందుకంటే 9 నెలలు మేము ఫీల్డ్లో వర్క్ చేసాం బాబు గారు అరెస్ట్ అయినప్పటి నుంచి May 13th వరకు. అది దీన్ని అనాలిసిస్ చేసిన తర్వాత దానికి మాకు అనిపించింది ఏంటంటే దానికి 3 రెట్లు వాట్ ఎవర్ అంటే 3% ఓటింగ్ పెరిగిందనంటే దాని దగ్గర రిజల్ట్స్ వస్తాయనే ఉద్దేశంతో 151కి ఒకటి ఎక్కువ వస్తుంది. ప్లస్ టీచర్ ఓట్స్ అనుకోండి. స్వచ్ఛందంగా వేల మంది లక్షల మంది బయట నుంచి ఎన్ఆర్వీస్ హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసే విధానం కానీ, విజయవాడ హైవే మీద ట్రావెల్ చేయడం విధానం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు అపోజిషన్ హోదా కూడా వస్తుందా రాదా అనేది ఒక ప్రశ్న. 18 సీట్లన్నా వస్తాయా రాలేదా అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది ఇప్పుడు. ఎందుకంటే అపోజిషన్ రావడానికి అట్లీస్ట్ ఒక 18 సీట్లు రావాలి కాబట్టి చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఆ పడిన కష్టం 9 నెలలు అంతా ఇంత కాదండి. ఆల్మోస్ట్ రోజుకి 18-20 గంటలు పనిచేసే వాళ్ళము. కాల్స్ అనుకోండి, ఫీల్డ్ మీద అనుకోండి, ప్లానింగ్ అనుకోండి, ఎగ్జిక్యూషన్ అనుకోండి, అన్నిటి మీద చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇంకా అది చెప్పలేని ఆనందం. దట్ క్లీన్ స్వీప్ అండి. వన్ సైడ్ అండి. అట్లా. శ్రీరామ్ గారు ఏం చెప్తారు మీరు? ఈ మధ్య అదేదో రవితేజ సినిమా వచ్చింది, అందులో ఒక డైలాగ్ ఉంటుంది, కుక్కు ప్రేక్షకుల ముఖ చిత్రాలు ఎలా ఉన్నాయని. అలాగా బయటికి కౌంటింగ్ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, అలాగే ఇంకొక ఆయన అనిల్ కుమార్ యాదవ్, మార్గాని భరత్, వాళ్ళ ముఖ చిత్రాలు ఎలా ఉన్నాయి, మన మిత్రుడు మన లైవ్లో ఉన్న ముఖ చిత్రం ఎలా ఉందో చూస్తే విషయం అర్థమైపోతుంది. సో ఇవన్నీ ముందు నుంచి ఊహించిందే. ఎంత అంటే ఇంత మెజారిటీ వస్తుంది అనేది బహుశా ఎవరు ఊహించుంటారు. తెలుగుదేశం వాళ్ళు కూడా ఈవెన్ ఊహించుంటారు. ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు మేము డబ్బులు ఇచ్చామని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు మేము ఇన్ని లక్షల డబ్బులు ఇచ్చాము, అందుకని మాకు మహిళలు సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు ఇచ్చాం, డీబీటీ రూపంలో, అందువల్ల మాకు మహిళలందరూ వచ్చి వేసేస్తారు, లేకపోతే వృద్ధులందరూ వికలాంగులందరూ వచ్చి వేసేస్తారు అని చెప్పారు. మార్నింగ్ ఎలక్షన్ జరిగిన మార్నింగ్ కూడా 12 గంటల వరకు అబ్బో మా ఓట్లన్నీ మాకు పడిపోయినాయి అన్నారు. మధ్యాహ్నం నుంచి అసలు విషయం వాళ్ళకి అర్థమైంది. సో ఇందాక మనం ఇద్దరు చెప్పినట్టు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర దేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తా, అసలు ఏ పార్టీ అయినా కానీ డబ్బులు పంచిన వాళ్ళు ఒకవేళ పంచితే ఎంత పంచి ఉంటారు, ఒక 1000 రూపాయలు పంచి ఉంటారు, 1500 పంచి ఉంటారు. కానీ విదేశాల నుంచి ఒక్కొక్కళ్ళు 3 లక్షలు 4 లక్షలు ఒక్కొక్కళ్ళు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటేసి మళ్ళీ వెళ్ళిపోయారు. అంటే ఎంత కసిగా వచ్చి ఓటేసి ఉంటారు. మామూలుగా అయితే మన నాయకులు గెలిచిపోతారంటే ఎవరు రారు. అసలు ఏమైనా సరే ఒకళ్ళని గెలిపించాలి అని ఒక డెసిషన్ తీసుకుంటేనే అంత ఖర్చు పెట్టి మరీ వచ్చి ఓట్లు వేస్తారు. సో అట్లాంటి పరిస్థితి ఎప్పుడైతే మనకు కనపడిందో ఓపెన్ అయిపోయింది అంతా. అది కాకుండా ఇందాక పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా ఎంత కసిగా ఉద్యోగస్తులు వేశారో, మేము ఏమైనా సరే ఓటు వేసి తీరవలసిందే. జనరల్గా ఏంటంటే వీళ్ళందరూ ఉద్యోగస్తులు పెద్దగా ఓటు వేయడానికి ఇష్టపడరు. కొన్ని దశాబ్దాల తర్వాత 5 లక్షల పైన ఓట్లు పోలయ్యాయి. ఒక నియోజకవర్గానికి 200, 300 వస్తే గొప్ప. అట్లాంటిది మా సిస్టరే పీఓగా పనిచేశారు ఒక నియోజకవర్గంలో. అక్కడ ఒక పోలీస్ ఆయన, జనరల్గా మనం ఏమనుకుంటాం అంటే పోలీసులందరూ వైసీపీకి అనుకూలంగా ఉన్నారు అని అనుకుంటాం,
కానీ ఒక పోలీస్ ఆయన నాకు ఎట్టి పరిస్థితుల్లో ఒక అవకాశం ఇవ్వండి ఓటు వేయడానికి, ఎందుకంటే ఆయనకి వేరే ఊళ్ళో ఉంది ఓటు, ఆయన ఏమో పోస్టింగ్ ఏమో ఇక్కడ ఉన్నాడు, నాకు ఇక్కడ ఓటు వేయడానికి ఇవ్వండి మేడం, అవకాశం ఇవ్వండి మేడం, అవకాశం ఇవ్వండి మేడం, ఎందుకైనా వెళ్ళి కావాలంటే ఒక అరగంట వెళ్ళి వేసిరా అంటే, లేదు మేడం మా పెద్ద ఆఫీసర్లు ఒప్పుకోరు, ఒక్క అవకాశం నాకు ఓటు వేయడానికి ఇక్కడ అవకాశం ఇవ్వండి మేడం, నేను గాజు గ్లాస్కి వేయాలి అని. అంటే ఎవరైనా సరే అంటే ఓటు గాజు గ్లాసుగా సైకిల్గా ఇంకో అంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఓటు వేసి తీరవలసిందే అని బతిమాలుతున్నారు ఉద్యోగస్తులు, పోలీసులు బతిమాలారు. పోలింగ్ మనకి ఈసారి పర్సంటేజ్ కూడా పెరిగింది కదా. అంటే చూడండి ఎంత కసిగా ఏమైనా సరే ఈ ప్రభుత్వాన్ని ఇట్లాంటి కసి ఎప్పుడు వస్తుందంటే అప్పుడున్న ప్రభుత్వాన్ని పంపించాలంటేనే ఇట్లాంటి కసి వస్తుంది. సో ఇదంతా మనం ముందు నుంచి మనం అనుకుంటుందే. కాకపోతే ఏంటంటే చిన్న తేడా ఏంటంటే ఆరా మస్తాన్ గారు ఒక్కరే పాపం ఆయన ఒక సర్వే ఇచ్చి కొంచెం అందరినీ కూడా మళ్ళీ డైలమాలో పెట్టారు. అప్పుడే నేను మన టీవీలోనే చెప్పామన్నా, ఈ ఆరామస్తాన్గానే ఉంటారా, ఆరిపోయే ఆరే మస్తాన్ అయిపోతారా అని. ఇప్పుడు పరిస్థితి చూస్తే మరి రెండోదే నిజమయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయనే చెప్పేశాడు, ఒకవేళ తేడా వస్తే నా పరిస్థితి నాకు తెలుసు, అందరికీ తెలుసు, ఎవరికి వేరే చెప్పక్కర్లేదండి, ఇంక దుకాణం కట్టేయడమని ఆయన ఇండైరెక్ట్గా చెప్పాడు. గతంలో లగడపాటి రాజగోపాల్ గారిని చూసాం ఏ విధంగా అత్యుత్సాహంతో చేసి చివరికి క్షమించండి అని చెప్పి ఆయన నేను రాజకీయాల్లో సో ఎప్పుడైనా క్రెడిబిలిటీ అనేది పోతే అలాగే ఉంటుంది. అది ఆరా మస్తాన్ గారి విషయంలో క్రెడిబిలిటీ పోయినా అదే పరిస్థితి వైసీపీ నాయకుడు ముఖ్యమంత్రి గారి క్రెడిబిలిటీ ఏదైతే ఆయన పోగొట్టుకున్నాడో ఆయన మీద మంచి నమ్మకం పెట్టుకున్నారు అందరూ. 151 సీట్లు, కుర్రాడు బ్రహ్మాండంగా చేస్తాడు, మా నాన్న ఫోటో పక్కన నా ఫోటోలు ఉండాలన్నాడు, ఎంత బాగా చేస్తాడు అనుకుంటే వచ్చిన అవకాశాన్ని ఆయన పూర్తిగా మిస్యూజ్ చేసుకుని కేవలం కక్ష సాధింపు అనేది ఒకటే పెట్టుకుని కేవలం ఎవరైనా ప్రతిపక్షాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కక్ష సాధింపు, వాళ్ళ పార్టీకి సంబంధించిన రఘురామకృష్ణరాజు గారిని ఏ రకంగా హింసించారో మనం చూసాం. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎవరైనా రియాక్ట్ అవుతారు. వీళ్ళు ఏదో చెప్పారు మేము డబ్బులు ఇచ్చాం కాబట్టి మాకు ఓట్లు వేస్తారు అంటే ఎట్లా వేస్తారు? ఇప్పుడు అదే మహిళల విషయం తీసుకుంటే మేము ఇంత డబ్బులు నెలకి 3,000 పెన్షన్ ఇస్తున్నాం కాబట్టి మాకు అనుకూలంగా వేస్తారంటే చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తున్నారు. ఏం నొప్పి అంటే వాళ్ళకి ఇంకా మంచిదే కదా, వాళ్ళ ఇంట్లో ఇంకొక 1,000 రూపాయలు పెరుగుతుంది. ఎందుకు కాదనుకుంటారు చంద్రబాబు నాయుడు గారిని? అంటే ఇప్పుడు సంక్షేమ పథకాల కోసం ఓటేశారా లేకపోతే అభివృద్ధి కోసం ఓటేశారంటారా? సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి ఓటేశారు. ఎప్పుడు కూడా గవర్నమెంట్ అనేది ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి రెండింటి మీద వెళ్తేనే బ్యాలెన్స్ అవుతుంది. ఆ బ్యాలెన్సింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఫెయిల్ అయింది. ఈయన గ్యారంటీగా అభివృద్ధి చేస్తాడనేది అందరికీ నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇప్పుడు సంక్షేమం కూడా మేము ఇస్తాము కంటిన్యూ చేస్తామని చెప్పాడు కాబట్టి ఓకే, ఇది రెండు చక్రాల మీద నడిచే బండి, ఇది ఫెయిల్ అవ్వదు అని చెప్పి ఈ కూటమికి వేశారు. సో మహిళలు ఇంట్లో డబ్బులు ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో లబ్ధి పొందిన వాళ్ళు కూడా వీళ్ళు అనుకున్న వైసీపీ వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఈ 2 పట్టాల మీద వెళ్ళాలి, ఒక పట్టా మీద వెళ్ళకూడదు, ఒక చక్రం మీద వెళ్ళకూడదు బండి, అభివృద్ధి సంక్షేమం 2 కావాలనుకుని ఓటేశారు కాబట్టి ఈ స్థాయిలో వస్తుంది. రైట్. టీడీపీ కార్యకర్తలు సిబిఎన్ గారికి సంబంధించినటువంటి మీలాంటి అభిమానులు అందరూ మామూలుగా అసలు ఆనందంలో మునిగి తేలుతున్నారేమో. తప్పకుండా అండి, ఎందుకంటే జనాలు డబ్బుకు లొంగరు అనేది ఒకటి అర్థమైంది. బటన్ నొక్కుడు అనే అందరికంటే అంటే ఈ ఎగ్జాంపుల్ భారతదేశం మొత్తానికి ఎగ్జాంపుల్ అండి. అంటే డబ్బు పంచితే అభివృద్ధి లేకుండా, సంక్షేమం అని అభివృద్ధి లేకుండా పంచితే దానికి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే సంపద సృష్టించాలి, పంచిపెట్టాలి. సంపద సృష్టించకుండా వన్ సైడ్గా అప్పులు చేస్తే ఏం చేయబోతారు ప్రజలు అనేది ఇది ఒక ఉదాహరణ అండి. కాబట్టి బాబు గారు నమ్మారు అభివృద్ధి చేస్తారు, సంక్షేమం ఉంటుంది, 2 ఉంటుంది అనేది బాబు గారు నమ్మారు. కాబట్టి ఇవన్నీ ఇలా ఏర్పడినాయండి. కాకపోతే ఏంటంటే జగన్ లాస్ట్ మినిట్ దాకా ట్రై చేశాడు కోడికత్తని లాస్ట్ టైము, ఈసారి అతనే కొట్టించుకొని ప్లస్ ఆ పథకాలు కూడా అది రివర్స్ గేమ్ ఆడాడు. ఆ పథకాలు కూడా ఏంటంటే నేను 3,000 రూపాయలు ఇప్పుడు మీకు ఇస్తున్నాను, బాబు గారు 4,000 రూపాయలు ఇస్తా అన్నారు, 4,000 ఇవ్వలేరు, ఈ 3,000 బెటరా మీకు 4,000 ఇస్తా అని ఇవ్వకుండా బెటరా అనేది అదే రివర్స్ గేమ్ ఆడదామని చూశారు. అందుకనే ఏది కూడా మేనిఫెస్టోలో ఏది కూడా క్లారిటీ లేకుండా మేనిఫెస్టో రిలీజ్ చేశాడు, అంటే రివర్స్ స్ట్రాటజీ వాడదామని. ఎందుకంటే అన్నీ రివర్సే కదా, అబద్ధాన్ని 10 సార్లు చెప్పి అది నిజం చేయటం, మార్పింగ్ చేయటం, ఇవన్నీ ఆ స్ట్రాటజీస్తో ప్రకారంగా వాడాడు. కానీ అవన్నీ రివర్స్ అయినాయి. ఎందుకంటే అబద్ధం ఒకసారి వింటారండి, ప్రతిసారి అబద్ధాన్ని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ప్రజలు క్లారిటీగా నమ్మారు ఏది కరెక్ట్. ఇంకో విషయం ఏంటంటే 53 రోజులు జైల్లో పెట్టిన తర్వాత అది ప్రూవ్ చేయలేకపోయారు.
ఒక ప్రూఫ్ కూడా తీయలేపారు. నానా విధాలుగా హింసించి టార్చర్ చేసి ప్రశ్నించి నానా విధాలుగా కేసులని అదని ఇదని చేశారు. దానివల్ల ఏమైపోయిందంటే మంచి అంతా ఒక దగ్గర చేరింది, చెడు అంతా ఒక దగ్గర చేరింది. ఎందుకంటే అర్థమైపోయింది ఏం తప్పు లేకుండా ఏది లేకుండా ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి జనాలకు అర్థమైపోయింది. దాంతో ఆ వేవ్ అక్కడి నుంచి ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను ఆ రోజు బ్యానర్ ఒకటి పెట్టాం, మీకు తెలిసిందే కదా, వైసీపీ వాళ్ళకి నేను సేల్స్ సర్వీస్ చేయను. ఆ రోజు చేసిన ఉద్యమం మనం మొదలు పెట్టాము. మే 13th వరకు ఆ ఉద్యమం అలా నడిచింది. ఆ జ్వాల ఆ రోజు రగిలిచ్చాం మనం, దాన్ని అలానే మేము మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం. అలానే చాలామంది అండి మనలాగా మేమంటే సిబిఎన్ ఫోరం పెట్టి మొదటి ఎజెండాగానే మేము సోషల్ ఆర్గనైజేషన్ మొదటి ఎజెండానే బాబు గారిని సీఎం చేయాలనేది మా సిబిఎన్ ఫోరం మొదటి ఎజెండా. ప్రాజెక్ట్ 1లో మేము తీసుకున్నది స్వచ్ఛంద సంస్థ మాది సిబిఎన్ ఫోరం రిజిస్టర్డ్ కంపెనీ. దాన్ని ఫస్ట్ ఎజెండా మేము పెట్టింది ఏంటంటే ఏపీ డిజాస్టర్లో ఉంది. ఆ డిజాస్టర్ నుంచి బయటపడేయాలంటే ఒకే ఒక మనిషి వల్ల అవుతుంది, అది బాబు గారు అవుతుందని మేము నమ్మి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళి బాబు గారు సీఎం అవ్వడానికి పలు కార్యక్రమాలు చేశాం. ఆ రోజు నుంచి గ్రాటిట్యూడ్ ఈవెంట్ అయిపోయిన అక్కడి నుంచి గ్రాటిట్యూడ్ ఈవెంట్ దగ్గర నుంచి బాబు గారు అరెస్ట్ అయినప్పటి నుంచి 13th వరకు ఆ ఈవెంట్స్ చేయటం వల్ల జనాలు ఎట్లయినా కసిగా వచ్చి ఓటు వేయాలి. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఓటర్ మేనేజ్మెంట్ యాప్స్ క్రియేట్ చేయటము. అంటే ఓటు ఎవరు వచ్చారు ఎమ్మటే టిక్ కొట్టుకోవటం, రాని వాళ్ళకి ఎమ్మటే కాల్ చేయటం, మెసేజ్ చేయటం, ఓటింగ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అలాంటి యాప్స్ క్రియేట్ చేయటము, ఫ్రీగా డొనేట్ చేయటము కాన్స్టిట్యున్సీకి. ప్లస్ అక్కడి నుంచి ఓటర్ లిస్ట్ మేనేజ్మెంట్, ఇప్పుడు మేము ఉన్నాము ఓటింగ్ రిజిస్ట్రేషన్స్ ఎలా చేయాలనేది మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసాం. దానివల్ల కొన్ని లక్షల ఓట్లు క్రియేట్ అయినాయి. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే ట్యాగ్లైన్తో చేశాము. ఎందుకు వేయాలి మీ బాబు గారికి మీ ఫస్ట్ ఓట్ అనే దాంతో అది. ప్లస్ మీతో మీ నాయకుడు అని ప్రతి నాయకుడిని కనెక్ట్ చేయటం, ప్రజలతోని డైరెక్ట్గా ఇంటరాక్షను, మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి, తను వస్తే ఏం చేయబోతున్నాడు, తను ఏంటి ఇంట్రడక్షన్ తన గురించి, అట్లా వెంకట్రావు గారితో, గుడివాడ రాము గారితో, అట్లా అందరితో చేసాం ఈవెంట్స్ హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్లో. ప్లస్ వాళ్ళ ఏరియా కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి ఇప్పుడు నందిగామ ఉంది, ఎస్సీ ఎస్టీ కొంచెం వీక్ ఉందన్నారు, దళిత సభ పెట్టాము. అక్కడ 4-5 వేల మంది మన దళిత లీడర్స్ అందరూ, అనిత గారు కానీ, వడ్ల రామయ్య గారు కానీ, నక్క ఆనంద్ బాబు కానీ, ఇట్లాంటి పెద్ద ప్రముఖులను పిలిపించి దళితుల మీద అన్యాయాలు ఎలా జరిగాయి, మా ప్రభుత్వం వస్తే ఎలా ఉండబోతుంది ఎలాబరేట్ చేయటము చేసి, ఆ ఒక్క కాన్స్టిట్యున్సీ కాకుండా ఆ రోజు లైవ్ ఇచ్చేవాళ్ళం మేము. అన్ని ప్రముఖ ఛానల్స్ ఏబిఎన్, TV5, ఈటీవీ, మహా అన్నిట్లో లైవ్ ఇచ్చేవాళ్ళం. అంటే అందరు మిత్రులు మీడియా పెద్దలంతా కాబట్టి దానివల్ల ఏంటంటే ఏపీఏ కాదు ప్రపంచం అంతా చూసేది అసలు ఏమవుతుంది నెక్స్ట్ ఎలక్షన్స్ అనేది. అలా చేయటం అనుకోండి, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయటము, రచ్చబండలు చేయటం మేము అదొక ప్లస్. అందరికీ వెహికల్స్ లేని వాళ్ళకి వెహికల్స్ ఇవ్వటము, LED స్క్రీన్స్ డొనేట్ చేయటము, స్వచ్ఛందంగా దళితుల మీద అన్యాయాలు ఏం జరిగినాయో 36 అన్యాయాలు ఉన్నాయి మేము లిస్ట్ అవుట్ చేసినాయి. 5 లక్షల బ్రోచర్లు కాన్స్టిట్యున్సీకి ప్రింట్ చేసి ఇవ్వటము. మేము స్వచ్ఛందంగా 36 SC/ST నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో వాటిని మేము కీన్గా మానిటర్ చేసి ఒక్కొక్క నియోజకవర్గాన్ని 20 మంది కోఆర్డినేటర్లు మేము అపాయింట్ చేసి ఆ బ్రోచర్స్ డిస్ట్రిబ్యూట్ చేయటము. ప్లస్ బాబు గారి పథకాలు ఏమవుతున్నాయో 1 లక్ష బ్రోచర్లు ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయటము. ఇంకా గ్యాప్ ఎక్కడుంటే అక్కడ ఆ గ్యాప్ని ఫిల్ చేసుకుంటూ పోయినాం మేము. అంటే NRIsని, NRVsని, లోకల్ పీపుల్ని, లీడర్స్ని అందరినీ ఒక కనెక్టింగ్ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి అలా చేసుకుంటూ వెళ్ళిపోయినాం. ఎందుకంటే మా ఎజెండానే అది, ప్రాజెక్ట్ 1 మా ఎజెండానే అది. మేము కూడా ఆ ఎజెండా ప్రాజెక్ట్ 1 మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. అది కూడా మీరు చూస్తున్నారు 1 సైడ్ మెజార్టీతోనే. అలా చాలామంది అంటే మేము కనిపిస్తున్నాము, కనపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు వెనకాల సపోర్ట్. మీలాంటి మీడియా పెద్దలు అనుకోండి, అందరూ తల ఎవరి వంతు వాళ్ళు చేశారు. చిన్న పెద్ద భేదం లేదండి. పెద్దవాళ్ళు 100 years దాకా 18 years అందరూ వాళ్ళు ఓటు వేసేయడం అనుకోండి, ట్రావెలింగ్ ఏదంటే అది అన్ని రకాలుగా చేశారు. ఎందుకు చేశారు ఇంత కసిగా అని అంటే ఒక మంచి కార్యము, ఒక భాషని, ఒక ప్రాంతాన్ని, దీన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇంకా భాష ఉండదు, ఏపీ కనపడదు, అదొక బీహారో లేకపోతే ఒరిస్సానో ఇట్లా తయారవుతుందనే ఉద్దేశంతో జనాలంతా కసిగా వేశారు ఈసారి ఓటు. శ్రీరామ్ గారు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు 3 రాజధానుల అంశం కావచ్చు, లేకపోతే చంద్రబాబు గారి అరెస్ట్ కావచ్చు, ఈ 2 ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అనుకోవచ్చా ఇప్పుడు?
నేను ఎంత ఖర్చు పెట్టైనా సరే ఎలక్షన్ చేస్తాను అని చెప్పాడు. ఎందుకంత నీకు కసి అంటే అసలు అమెరికాలో ఉండేవాడు. ఇంటర్వ్యూ చేశాను. అమెరికాలో ఉండేవాడు నాకు క్లాస్మేట్. ఓకే. ఏంటి అంటే అసలు అక్కడ మా మొహం చూపించుకోలేకపోతున్నాం. మీ రాష్ట్రానికి రాజధాని ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితి, అసలు అభివృద్ధి ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితి. ఆ నాయకుడు ఏంటి కనీసం మాట్లాడలేడు, విదేశాల నుంచి పెట్టుబడి తీసుకురాలేడంటే మాట్లాడలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళం అంటేనే మా పరువు పోతుంది అక్కడ. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఈయన చేసే పనులని ఆపాలి, దానికోసం నేను ఎందాకన్నా వెళ్తా అంటే అతను వచ్చి పోటీ చేశాడు. అట్లా ఇందాక నేను చెప్పా, కొంతమంది వచ్చి ఓట్లు వేశారు. వీళ్ళందరూ కూడా ఈ కసి రావడానికి కారణం ఏంటంటే అమరావతి అనేది ప్రత్యేకమైన ఇష్యూ. ఎందుకంటే అక్కడ ఒక ప్రత్యేకమైన రాజధాని కట్టిస్తే అది సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని. అక్కడ ఎవ్వడు ఏ డబ్బులు పెట్టక్కల ఆటోమేటిక్గా డెవలప్ అయిపోయే విధంగా ఆయన డిజైన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మనం విజన్ గురించి మాట్లాడుకుంటాం, విజనరీ లీడర్. సో అందువల్ల ఏంటంటే అక్కడ ఎవరు ఏ పెట్టుబడి పెట్టకుండానే అక్కడ పెద్ద సిటీ వచ్చేలాగా చేసిన దాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి అసలు అక్కడ 3 రాజధానులని మాట్లాడి, ఎక్కడన్నా 3 రాజధానులని ఎవరన్నా అంటారండి? అసలు 3 రాజధానులు మీ రాష్ట్రానికి ఏంటంటే 3 రాజధానులు అంటే చెప్పుకోవడానికి సిగ్గుచేటు ఎక్కడైనా. సో అట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చిన, ఇందాక మీరు అన్నారు అభివృద్ధి, ఆ అభివృద్ధికి చూశారు అంటానికి అభివృద్ధి కుంటుపడిపోయింది. అమరావతి కుంటుపడిపోవడం అంటే అభివృద్ధి కుంటుపడిపోవడం. అట్ ది సేమ్ టైం పోలవరం అనేది నిన్నటిదాకా మనకి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. 2 రోజుల క్రితం నుంచి ఉమ్మడి రాజధాని కూడా లేదు మనకి. రాజధాని లేదు, ఉమ్మడి రాజధాని లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మన పరిస్థితి ఏంటంటే విడిపోయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి ఆ కాంపెన్సేషన్, హైదరాబాద్కి వెళ్ళిపోయి తెలంగాణకు వెళ్ళిపోయినందుకు కాంపెన్సేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పోలవరం డిజైన్ చేసింది. కానీ ఆ పోలవరానికి డబ్బులు తీసుకురావడానికి కూడా ఫెయిల్ అయిపోయారు. రివర్స్, ఇందాక మిత్రుడు చెప్పినట్టు రివర్స్ టెండరింగ్ అని చెప్పి దాన్ని మొత్తం గబ్బు పట్టించేసి చివరికి అది కుంగిపోయేలాగా చేసి అసలు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితిలోకి దాన్ని తీసుకెళ్ళిపోవడం వల్ల ఒక పక్కన హైదరాబాద్ని కోల్పోయాం, ఒక పక్కన పోలవరం రావట్లేదు. ఆల్రెడీ 70% పూర్తయిన దానికి కనీసం ఒక 10-20% కూడా పనికాల, ఒక 2% కూడా పనికాల. ఇప్పుడు అది ఎప్పటికి అవుతుందో తెలియని పరిస్థితి. అందువల్ల పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. ఆ అభివృద్ధి అనేది మళ్ళీ రావాలంటే మీకు గుర్తుపెట్టుకోవాలి, మనం రాష్ట్రం విడిపోయిన సందర్భంలో అందరూ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనుకున్నాను. ఎందుకంటే ఆయన అప్పుడు ఓదార్పు యాత్రలు మంచి స్వింగ్లో ఉన్నాడు ఆయన. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన వస్తాడనుకున్న సమయంలో మొత్తం విచక్షణ జ్ఞానంతో ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరూ ఆలోచించి, లేదు ఇలాంటి టైంలో మనకి విజనరీ లీడర్ కావాలి, అభివృద్ధిని చేసే లీడర్ కావాలని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకున్నారు. మళ్ళీ ఆ అభివృద్ధి ఎప్పుడైతే పూర్తి స్థాయిలో కుంటుపడిపోయిందో, రాష్ట్రం ఎప్పుడైతే అప్పుల పాలైపోతుందో, చెప్పుకోవడానికి సిగ్గుచేటు ఒక రాజధాని కూడా లేని రాష్ట్రం అయిపోయిందో, ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన తెచ్చుకోవాల్సిందే అని చెప్పి ఈయన పరిపాలన మూలంగానే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనలో చేసిన లోపాల మూలాన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సరే రావాల్సిందే అని చెప్పి ఈ స్థాయిలో మొత్తం ఓటర్లందరూ రియాక్ట్ అయ్యారంటే అభివృద్ధి అనేది మళ్ళీ రావాలి, లేకపోతే మనం ఈ దేశంలో ఒక పార్ట్గా ఉండం, మనం బీహార్ లాగా అయిపోతాం అని చెప్పి ఈ స్థాయిలో ఓటర్లు వస్తున్నారు. ఇందాక సంక్షేమం గురించి కూడా మనం అనుకున్నాం. భారతిరెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకుంటే ఆవిడ అక్కడ వాళ్ళ ఏరియాలో ప్రచారం చేసేటప్పుడు మీకు ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పింది. కానీ ఈయన వచ్చిన తర్వాత ఒక్కళ్ళకి మాత్రమే చేస్తాను, మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం అన్నాడు ఈయన. సో అట్లా. కానీ ఇప్పుడు సిబిఎన్ గారు ఈయన వచ్చిన తర్వాత నేనే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తాను నేనని చెప్పాడు. ఏది బెటర్ అనుకుంటారు? సంక్షేమం పరంగా కూడా వాళ్ళు మాట తప్పారు. ఈయనేమో నేను అందరి పిల్లల్ని చదివిస్తాను, మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి నేను చదివిస్తానని చెప్పాడు. సో సంక్షేమము ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి కూటమి మేము సంక్షేమం చేస్తామని చూపించింది, ఏమేం చేస్తామో స్పష్టంగా చెప్పారు. 3 సిలిండర్లు ఇస్తామన్నారు, ప్రతి గృహిణికి కూడా ఎంతో ఉపయుక్తం. అది కాకుండా ఫ్రీ బస్ అనేది కర్ణాటకలో సక్సెస్ అయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాన్ని చూసి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు పెట్టాడు, ఇక్కడ సక్సెస్ అయింది, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు. అదే అక్కడ చంద్రబాబు నాయుడు గారు మేము ఫ్రీ బస్ ఇస్తామన్నారు. మహిళలందరూ కూడా దానికి కూడా ఆకర్షితులయ్యారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ఫ్రీ బస్ ద్వారా ఎన్నో మనం ఎక్కడికన్నా వెళ్ళి మనకి ఆ మిగిలే డబ్బుల్ని ఇంట్లో వాడుకోవచ్చు మహిళలు. సో అందువల్ల ఆ ఫ్రీ బస్ అనేది కూడా చాలా స్పష్టంగా కనబడుతోంది. ఈరోజు సక్సెస్లో ఆ ఫ్రీ బస్ అనేది కూడా కనబడుతోంది. సో ఈ విధంగా సంక్షేమం చూపిస్తున్నారు. ప్రతి ఆడబిడ్డకి కూడా 1500 ఇస్తా ఉన్నాడు ఆయన. 18 ఏళ్ళు నిండితే చాలు, ఆడపిల్ల అయితే చాలు, నెలకి 1500 ఇస్తా ఉన్నారు. ఎవరు కాదంటారు? సంక్షేమం ఒక పక్కన చూపిస్తున్నారు, అభివృద్ధి చేస్తారు అనేది దీనికి ఆల్రెడీ ప్రూఫ్ ఉంది. సో ఈ అభివృద్ధి సంక్షేమం 2 చూపించారు. కాబట్టి దీనికి తగ్గట్టు
చాలా ఈరోజు ఈ పరిస్థితి రావడం 153 వచ్చినాయంటే 154. 154 వస్తున్నాయి అంటే కూటమి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో వీళ్ళందరూ విడిపోయిన 2014లో కలిసి ఉన్నారు, సక్సెస్ అయ్యారు. తర్వాత విడిపోవడం వల్ల ఓట్లన్నీ చీలిపోయినాయి. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ఓటర్లందరూ కలిశారో, 3 పార్టీల ఓటర్లు కలిశారో, ఆటోమేటిక్గా ఎస్ ఇది కరెక్ట్ కూటమి, వీళ్ళు బలంగా ఉన్నారు, వీళ్ళు బలంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు. ఖచ్చితంగా ప్రధానమంత్రి గారితో చాలా క్లోజ్ రిలేషన్స్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి మనకి ఎప్పుడైనా సరే మనకి నిధులు తీసుకురావాలంటే ఆయన పర్ఫెక్ట్ లీడర్. ఆయన అలాగే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పార్టీగా పెద్ద పార్టీ, దేశంలోనే మళ్ళీ 3వ రాబోతున్న పార్టీ, వీళ్ళు కనుక అండగా ఉంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోయే ప్రభుత్వానికి అండగా ఉంటే ఈ రాష్ట్రానికి నిధులు పారుతాయి. సో ఇవన్నీ కూడా ఇందులో కనబడుతున్నాయి కాబట్టి ఈ కూటమికి ఈరోజు ప్రజలు పట్టం కట్టబోతున్నారు. ఇంకా ఎక్కువ పెరుగుతాయి. మనం చూస్తున్న కొద్దీ అటు పెరుగుతోంది, ఇటు తగ్గుతోంది. మరి మొత్తం 2019లో ఏమైందో దానికి రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది పరిస్థితి. సో చూద్దాం ఏం జరుగుతుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.